వచ్చేసింది ఫేవరెట్ డిష్ ఫిష్ పలావ్. ఓకే, తవా ఫిష్ పలావ్. విత్ కుక్కర్ తో వచ్చేసారు. రాజుగారు కూడా దిస్ ఇస్ వెట్టిగా ఉంటుందండి చూడండి. ఓకే ఓకే నైస్. అదేంటది మిలిటరీ మటన్ పులావ్. ఇది ఓపెన్ చేసి కొంచెం అన్నీ మీరు అందరికీ ఇలాగే కుక్కర్ తీసుకెళ్తారా? ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ఇలా వేడివేడి కుక్కర్ వెళ్ళిపోతుంది. నైస్. ఓకే వామ్మో కొంచెం స్పైసీ సార్. కదా. ఓకే నేను యాక్చువల్లీ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా రావాల్సింది యాక్చువల్లీ. ఇది తినకుండా వచ్చుంటే. గుంటూరు కారం కోడి కబాబ్. చాలా వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది. రిలాక్స్. వెరీ టేస్టీ. కెన్ ఐ హ్యావ్ ద ఫేవరెట్ డిష్ ఎప్పుడెప్పుడు తినేద్దాం అనేది అర్జెంట్గా ఫేవరెట్ డిష్ పెట్టేయండి. ఆవకాయ పప్పు నా కోసమే వచ్చింది. దాన్ని మీరు రైస్తో తింటారా? ఎలా తింటారు? ఓ సూపర్. ముద్దపప్పు ఆవకాయ అన్నం అండ్ పచ్చి పులుసు మంచి కాంబినేషన్ కదా. పచ్చి పులుసు ఇస్ వెరీ తెలంగాణ. తెలంగాణ. మళ్ళీ ఉంగడు సల్లచారు ఉంటుంది. సల్లచారు సూపర్ ఉంటుంది. చల్లచారు నైట్ పెరుగుని పొద్దున వాళ్ళు పెట్టి చేస్తారు. అండ్ కర్డ్ లైక్ చేస్తారా మీరు? కర్డ్. ఓకే ఎస్పెషల్లీ ప్రాన్స్ అండ్ కర్డ్ ఓకే లవ్లీ ఉంటాయి. ఓకే ఇప్పుడు నిఖిల్ గారికి సర్వ్ చేస్తుంది రాజు గారి కోడి పలావ్. ఫేవరెట్ డిష్. ఇక్కడికి వస్తే ఈ డిష్ తినాల్సిందే. చలో చూద్దాం. నాతో ఎన్ని తినిపిస్తున్నారు మీరు? చాలా 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 ఎస్ మీరు అన్నట్లు వెట్గా చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది స్పూన్తో కాదు, చేతితో తినేది. ఓకే అప్పుడే బిర్యానీ మజా, పొలం మజా వస్తుంది. అబ్బో. ఆవకాయ అన్నం, పచ్చి పులుసు, నెయ్యి. సో మీరు అంతేరాలో ప్రతి టేబుల్ మీద ఉంటుందా నెయ్యి? టేబుల్ నెయ్యి ఉంటుందా? మా డాడీ మమ్మీ అందరూ చిన్నప్పుడు రవీంద్ర భారత్లో ఏదో షో చూసి దాని తర్వాత వేస్ట్ కొడుతారు హిందూ హోటల్. అక్కడ నెయ్యి మా సిస్టర్ అయితే మొత్తం నెయ్యి తాగేసేది ఆల్మోస్ట్. సో వాడు ఏం చేస్తాడంటే ఈ గెట్స్ అట్ పప్పు అంటే మొత్తం మీల్స్లో 2 కర్రీలు పప్పు పెడతారు. ఆ పప్పుతో పాటు పొడి ఉంటుంది అక్కడ. ఆ పొడి నెయ్యి రైస్. ఓకే లెట్స్ ఎంజాయ్ ద ఫుడ్ రైట్ నౌ. మీది ఎలా ఉంది? చాలా బాగుంది. నో కామెంట్స్. ఇంకా నేనేం చెప్పలేను. తినాలనిపిస్తుంది. నేను తినేస్తా. మీరు ఎలా ఉంది? దిస్ ఇస్ మై ఫేవరెట్ ఆల్వేస్. ఐ లవ్ ఇట్. కానీ వేడిగా ఉంది అందుకే కొంచెం కాలుతుంది. కానీ నాకు తెలిసి నవడేస్ ఎవ్రీబడి గాట్ నో బట్ అంతేనండి. స్టార్టింగ్ మాకు ఏమైందంటే కష్టం పబ్లిసిటీ జనాలు తెలుసా లేదా ఇలాంటి మంచి ప్లేస్. సో కొన్నిసార్లు మొన్న ఆవిడ పేరు ఒక ఆంటీ ఉంటుంది. ఆవిడ రోడ్ కుమారి ఆంటీ. ఆవిడ ఎంత ఫేమస్ అయిపోయింది. చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు పూర్ణ ఇడ్లీ గురించి కొన్ని ప్లేసెస్ సీక్రెట్గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. బట్ అంతేరా గురించి జనాలు తెలుస్తుంది. అండ్ ఫుడ్ దాంట్లో కాంపిటీషన్ కూడా ఎక్కువైపోతుంది. అంటే ఇంకా మంచి ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాలని చెప్పి రెస్టారెంట్స్ కూడా మంచివి అందరి కోసం అయితే మంచి ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాయి. సో వీళ్ళందరూ చేసే దీన్ని మేము అవార్డు ఇవ్వాలి అని చెప్పి టెంటివ్ అయితే ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో నిఖిల్ గారితో మాత్రం మనం అంతేరాకు వచ్చేసాం కదా, హ్యాపీగా తినేస్తున్నాం.